సీఎం జగన్ పై రాయిదాడి కేసులో నిందితులెవరో తేల్చారు పోలీసులు. సతీష్ అనే యువకుడు ఈ దాడికి పాల్పడ్డట్లు గుర్తించారు. విజయవాడలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్న సమయంలో అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ ఈ దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో అనుమానితులుగా ఉన్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సతీష్తో పాటు అతనితో ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్లను అదుపులోకి తీసుకుని దాడి వెనుక ఉన్న కారణాలపై ప్రశ్నించగా 350 కోసం ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి చేసినట్లు తెలిసింది. జగన్ పై తానే దాడి చేసినట్లు నిందితుడు సతీష్ ఒప్పుకున్నట్లు సమాచారం. సీఎం జగన్ సభకు అందరితో పాటు తాను వచ్చానని, సభకు వచ్చినందుకు గాను వైసీపీ నేతలు తనకు క్వార్టర్ బాటిల్ 350 రూపాయలు డబ్బులు ఇస్తామని ఆశ చూపారని చెప్పినట్లు సమాచారం. సభకు వచ్చిన తర్వాత మందు బాటిల్ మాత్రమే చేతిలో పెట్టి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారని, ఆ అక్కుసుతోనే జగన్ను రాయి తీసుకుని కొట్టినట్లు పోలీసుల విచారణలో సతీష్ చెప్పినట్లు తెలిసింది. ఫుట్పాత్ కోసం వేసే టైల్ రాయితో సతీష్ ఈ దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. రాయిని జోబులో వేసుకుని వచ్చి దాడి చేశాడని చెబుతున్నారు. అకస్మాత్తుగా జగన్పై సతీష్ దాడి చేశాడని పోలీసులు అంటున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాయిని చాలా బలంగా, వేగంగా విసిరారు కాబట్టే ఇద్దరికీ గాయమైందని చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్కు తగిలి అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలి రాయి అవతల పడిందని విజయవాడ సిపి కాంతిరాణ టాటా తెలిపారు. సున్నితమైన భాగాల మీద నేరుగా తగిలి ఉంటే ప్రాణాపాయంగా మారేదన్నారు. ఈ దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ఇదివరకే ప్రకటించారు. అయితే సతీష్ అనే యువకుడు నిజంగానే దాడి చేశాడా లేదా అన్నది పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మూడు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రలో వస్తున్న జగన్ ని చూసేందుకు భారీగా జనం ఎగబడ్డారు. ఈ రద్దీలో గుర్తు తెలియని అగాంతకులు జగన్ వాహనం వైపు రాళ్లు విసిరారు. ఆ రాయి కాస్త జగన్ నుదుటిపైన ఎడమ కంటికి తగిలి గాయమైంది. ఆయనకు రక్తస్రావం కావడంతో వెంటనే వైద్యులు అప్రమత్తమై ప్రాథమిక చికిత్స చేశారు. దాడి జరిగిన సమయంలో బస్సుపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనకు కూడా గాయమైంది.